ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. శుక్రగ్రహము కళలకి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రవారం జన్మించాము లేదా శుక్ర లగ్నాలైనటువంటి వృషభ తుల లగ్నాల్లో జన్మించినా కూడా ఏమవుతుంది అంటే వీరికి శుక్ర సంబంధించిన బలం అద్భుతంగా ఉంటుంది. తద్వారా మీరు ఏదైతే కళా సంబంధించిన రంగాల్లో రాణించాలో, ఇంకోటి ఏంటంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఇన్బిల్ట్గానే ఒక ఆర్ట్ ఉంటుందండి. అంటే వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు కావచ్చు, ఏదైనా సరే కొంచెం ఊహాశక్తి, కొంచెం అందంగా ఏదైనా సరే తీర్చిదిద్దడము, అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో తొందరగా వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, సంగీతము, ఎనీ కళలు వాళ్ళు నేర్చుకోవడం కానీ వాళ్ళలో కొంత ఆ హ్యూమర్ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయితే ఈ శుక్రగ్రహం శుక్రవారం పుట్టామండి అందుకే నేను వజ్రం పెట్టేసుకుంటాను, శుక్రుడికి వజ్రం కదా అనుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శుక్రుడికి వజ్రమే, కానీ మీ శుక్రగ్రహం బాగుంటేనే. లేదంటే శుక్రవారం పుట్టాను, నాకు మంచి ఆర్టిస్టిక్ నేచర్స్ బాగున్నాయి, నాలో మంచి కళాత్మకమైనటువంటి శక్తులు కూడా నాకు బాగా కనిపిస్తున్నాయి అంటే అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ శుక్రుడు బాగుంటేనే అది ఇస్తాడు. శుక్రుడు బాగోపోతే కొంతవరకే దాని ప్రభావం ఉంటుంది, పూర్తిగా ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, శుక్రుడు బాగున్నందుకు జరుగుతుంది. కూతురు, స్త్రీ, లేనట్లయితే కోడల వరుస వాళ్ళతోని, వీళ్ళందరితోని మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అంటే శుక్రగ్రహం. శుక్రుడు బాగుంటే స్త్రీ శాపం కూడా వ్యక్తికి తగలదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్ర అనుగ్రహం మీకు కలగాలి అంటే అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు నిత్యము కనుక చేస్తూ ఉన్నాము. ఉదాహరణకి మీకు శుక్రవారం పుట్టారు కానీ శుక్రుడు అంత బలంగా లేడు, నీచ స్థానంలో ఉండి కాస్త పాపగ్రహాలతో సంబంధం కలిగి, అంటే ఒక్కోసారి మనకి శుక్రుడు కేతువుతో కలవడం, లేనట్లయితే శనికుజ మధ్యలో ఉండడం, ఇట్లాంటివి జరిగినప్పుడు కొంచెం వాళ్ళకి తెలియకుండానే స్త్రీ జననం కనుక ఈ శుక్రవారం అయితే కనుక ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అగ్రెసివ్ నేచర్ కూడా వస్తూ ఉంటుంది. కానీ ఇన్బిల్ట్గా ఎక్కడో వాళ్ళకి కళా సంబంధించిన లవింగ్ నేచర్, కొంతమంది ప్రేమను చూపిస్తూ ఉంటారు. అబ్బా అతను భలే లవ్ తెలుస్తుందండి, అతను ప్రేమ చూపిస్తుంటాడండి అనుకుంటాం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఆ నేచర్ ఇచ్చేది శుక్రుడే, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రుడు బాగున్నాడు, పింక్ కలర్ అండ్ వైట్ కలర్ మనం చక్కగా వాడుకోవచ్చు. శుక్రగ్రహం కనుక బాగుంటే సినిమా ఫీల్డ్ అంటే వెంటనే సినిమా తీసేమని చెప్పట్లేదు. మీ జన్మజాతకంలో 5-2 కాంబినేషన్ ఉండాలి, 5-11 కాంబినేషన్ ఉండాలి, శుక్రుడి ద్వారా ధనం వచ్చేటువంటి యోగం ఉండాలి, శుక్ర మహర్దశలు నడుస్తుండాలి. అప్పుడు వరకు లేనట్లయితే కేవలం అయితే సినిమా ఫీల్డ్కి వెళ్తారు, కొంతమంది పరిచయాలు చేసుకుంటారు, వెళ్ళొచ్చేస్తారు. ఇక్కడ మీకు ధనయోగం ఎంతవరకు ఇస్తుంది ఏదైనా ఒక ఫీల్డ్ అనేటువంటి దాన్ని పర్టికులర్గా మీరు పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శుక్రుడు యొక్క ప్రభావం చాలా బాగుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు కళా సంబంధించినవి, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, బ్యూటీకి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, వీటిల్లో మీరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20-30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి, సోమవారం పుట్టాము చంద్రుడు, అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము, అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం, మేష లగ్నం చూసుకోవాలి, అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ తులా లగ్నాలు,
ఇలా బుధవారం పుడితే మిథున కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ, ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తాడంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి సూర్య భగవానుడిని, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్ప యోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి. మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి అప్పుడు, లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే, ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవి బగలమాలిని నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదండి మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింకింగ్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామంటే మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు, లేకపోతే ఓం గురుమండల రూపిణి నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.